హైదరాబాద్ నగర ప్రజలకు ఒకప్పుడు తాగునీటి అంటే గండిపేట చెరువే దిక్కు ఉండేది. కానీ ప్రస్తుతం అయితే పూర్తిగా అది కాలుష్య విష జలాశయంగా మారిపోతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అంటే వెనుక కనిపిస్తున్నటువంటి ఈ నాలాల నుంచే వస్తున్నటువంటి ఈ వాటర్ వల్ల పూర్తిగా కూడా కింద కలిసిపోయి అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ గండిపేట పైన ఉన్నటువంటి బుల్కాపూర్ నాల ద్వారా, అంటే దీన్ని ఇంకోటి బుల్కాపూర్ నాల, తర్వాత ఫిరాంగి నాల కూడా అంటారు. సో ఈ బుల్కాపూర్ నాల ద్వారా నిత్యం డ్రైనేజీ నీరు, అంటే ఇంటి నుంచి వస్తున్నటువంటి నీరుతో పాటు వర్షాకాలం ఎక్కువ వర్షం కురిసినప్పుడు ఇండ్ల నుండి కానీ ఈ పరిసర ప్రాంతాల నుంచి బురద కూడా ఇందులో పూర్తిగా చేరి సో కొంత ఇండ్లలోకి పోతుంది, మరికొంత కూడా పూర్తిగా ఈ కింద ఏదైతే జనవాడ చెరువు ఉంటుందో అది నిండి ఓవర్ఫ్లో అయి పూర్తిగా కూడా ఈ గండిపేట ఉస్మాన్ హిమాయత్ సాగర్ జంట శిలాయాలలో కలిసిపోతుంది. దీనివల్ల పూర్తిగా ఒకప్పుడు తాగునీటికి ఉపయోగపడేటువంటి నీరు మొత్తం కాలుష్యంగా మారిపోతుంది. అక్కడ స్మెల్, దుర్భరమైన స్మెల్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ జన్వాడ, బుల్కాపూర్ పైన ఉన్నటువంటి ఇతర గ్రామాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ నీరు ఎక్కువగా వస్తుంది. మనకు విజువల్స్లో కూడా పేరుకుపోయినటువంటి ఈ వాటర్ అంతా కూడా అందులో కలుస్తుంది. కొంత అధికారులు చొరవ తీసుకొని దీన్ని క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. అంటే రాను ఇది పూర్తిగా కూడా ఈ జంట జలాశయాలకు మంచిగా ఉండాలి. మళ్ళీ నీటి ఎద్దడికి నీటికి అంటే మంచినీరు సరస్సు, మంచినీటి జలాశయాలు సో పూర్తిగా ఇప్పుడు విష జలాశయాలుగా మారుతున్నటువంటి క్రమంలో సో ఖచ్చితంగా చొరవ తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే నిత్యం ఏదో ఒక ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇంకా మరి ఇతర పూర్తి ఆ వేస్టేజ్ అంతా కూడా ఇందులో పడేయడం, సో ఇదంతా వర్షాకాలం బురద చేరడం, ఇది ఇంత ఓవర్ఫ్లో అయ్యి కొంత గ్రామాలకు వెళ్ళడం, పూర్తిగా కూడా కింద ఈ పొలాల నుంచి కూడా కింద ఓవర్ఫ్లో అయ్యి ఈ జన్వాడ చెరువు నుండి ఇదంతా కూడా చివరికి మళ్ళీ ఈ జంట జలాశయాలలోనే కలుస్తుంది అంటున్నారు. సో ఈ జంట జలాశయాలలో కలవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత ఈ నాలా ద్వారా ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, అక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి ఉన్నది, దీనికి సంబంధించి అధికారులు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా, సో ఎట్లా ఉన్నది అనేది కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ నాలాకు సంబంధించి ఇది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఇది ఎప్పటి నుంచి ఉన్నది, దీనివల్ల మీకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా ఇబ్బంది అవ్వట్లేదా? ఇప్పుడు నా పేరు భాస్కర్, నాది ఇదే గ్రామం జన్వాడ. అయితే ఇది బుల్కాపురం నాల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకు నార్సింగ్ విజిత అక్కడ ఆ మున్సిపల్లోకి కలవాల్సింది. అయితే దీనివల్ల ఏమైందంటే ఎవరైతే పెద్ద పెద్ద వెంచర్లు కట్టుకొని ఇప్పుడు ఎవరైతే పొలాల దగ్గర ఈ నాలా ఉందో ఈ నాలాది మొత్తానికి కబ్జా చేసి అక్కడ నుంచి వాటర్ రాకుండా మొత్తానికి పైపులు వేసి డిమాలిషన్ చేసి ఇది మొత్తానికి ఎవరంతలాగా ఆక్యుపై చేసుకొని దాని పక్కకు ఉన్న వాళ్ళకి అందరికీ మూసేయడం వల్ల ఈ నీళ్ళు అనేది వాటర్ బయటికి పోనీకే సోర్సెస్ లేక వల్ల మొత్తం వాటర్ అంతా ఇంట్లోనే ఉండిపోయి సాయంత్రము ఒక 5 o'clock అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి దోమలు మొత్తం మా విలేజ్ లోపలికి వచ్చి అసలు ఎవరికి గిట అసలు నిద్ర పట్టది. వాస్తవానికి డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చి గిట చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఎస్పెషల్ దాంతోపాటు ఈ కాలువలను ఎస్పెషల్లీ ఇలా నీళ్ళు ఎన్నో గత కొన్ని 15-20 సంవత్సరాల నుంచి నిల్వ ఉండడం వల్ల ఇందులో ఒక కనీసం మా విలేజ్ వ్యక్తులే ఒక 3-4 పడిగిట ఆల్రెడీ చనిపోయారు. అది గిట పేపర్కి వచ్చింది. దీని మీద తక్షణంగా మేము ఆల్రెడీ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ఉంటుంటే ఇప్పుడు ఆల్రెడీ నార్సింగ్ మున్సిపాలిటీ వార్డు కార్యక్రమం అయింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద ఒక గట్టిగా దీనికి అంటే 1 to టాప్ టు బాటంగా మొత్తానికి మాకు ఇటువంటి సమస్యను వాటర్ నిల్వ ఉండకుండా వేరే మార్గం ఏదైనా చేసి మంచిగా చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మురికి వాటర్ ఏదైతే వస్తుందో ఈ మురికి వాటర్ ఫ్లో ఎక్కువ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ వాటర్ అంతా గండిపేట చెరువులోకి డైరెక్ట్ కలుస్తుంది. ఆ చెరువు వాటరు సిటీకి మేము తాగనీకి పెడతామని అంటారు. ఇలా ఇంత వ్యర్థ పదార్థాలు కలిసినటువంటి వాటరు గండిపేటలో కలిసిన తర్వాత ఆ వాటర్ని మళ్ళీ ప్రజలకి తాగడం వల్ల గిట్ట మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎక్కువైతాయి. కాబట్టి అటువంటి ప్రాబ్లము భవిష్యత్తులో ఉండకుండా ఇప్పుడే దానికి శాశ్వతమైన పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. గత కొన్ని 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలువ సేమ్ ప్రాబ్లం ఇదే అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కాలువ ప్రాబ్లం మెయిన్ ఇష్యూ ఉన్నదంటే ఈ విలేజ్కి మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే ఉంది. దీంట్లో మురుగునీటి నిలబడి కనీసం ఒక 5 మంది చనిపోయారు. ఇప్పుడు దీంట్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వాలు కానీ ప్లస్ సర్పంచులు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి 5 మంది చనిపోయారు. దానివల్ల ప్లస్ ఇంకోటి సాయంత్రం అయితే చిన్న పిల్లలకు చాలా దోమలు గరిచి చాలా అసలు ఇంట్లో కూర్చోలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ నీళ్ళు వచ్చేసి చక్కగా స్టేట్ వెళ్ళి గండిపేట చెరువులోకి పోతున్నాయి. అవి తాగే నీరు, ఈ వ్యర్థ పదార్థాలు మొత్తం వెళ్ళి ఆ చెరువులోకి కలుస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరం ఎవరికైనా సరే. ఇది ఒకటి అందరు ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని చాలా పట్టించుకోవాలి. మేము ఇట్లా పంటలు కూడా పెట్టుకోకుండా ఈ మురికి నీళ్ళు మొత్తం మా చేనులకు వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేరు, డీఈట పట్టించుకోవట్లేరు.
చేయట ఎవరు పట్టించుకోలేరు. దానివల్ల కోపల గిట వచ్చింది. మొత్తం కాలువ కూడా అందులో ఎస్సీలు వచ్చి కొంచెం కాలువ కూడా కట్ట కూడా చీరేసారు. దాని మీద మట్టి ఒప్పిస్తే కొంచెం కొట్లాటకొచ్చారు. అందులో నుంచి బోరు కూడా ఉండే, బోరు కూడా పోయింది. దానివల్ల గడిపెచ్చారో నీళ్ళు వస్తున్నాయి మొత్తంలో. ఇప్పుడు దీనివల్ల దోమలు ఇబ్బంది అవుతుంది. పంటలు కూడా మాకు లేవు. ఇప్పుడు పంటలు 3 ఏళ్ళు అవుతుంది అన్న, 3-4 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అక్కడ 3 ఎకరాలు ఉంటుంది. ఇదంతా మహారాజ్పేట్, బుల్కాపూర్ అవన్నీ ఈ నాలా ఎక్కడెక్కడ ఉందో అనుకొని బుల్కాపూర్ కథకెళ్ళి వస్తున్నాయి. ఇది మీరు చూస్తున్నది ఇది బుల్కాపూర్ నాలా అంటారు. దీనికి ఫిరంగి నాలా అని కూడా అంటారు. నిజాం టైంలో ఇది మనకు హుస్సేన్ సాగర్కి ప్రతి ఊరు టచ్ అవ్వకుండా దీనికి మంచినీటికి ఉపయోగపడేది. మంచినీటితో పాటు పొలాలకు ఈ నీళ్ళు పడుతుండేది. కానీ ఎట్లా కాలం మారుతుంటే అట్లా జనాభా పెరిగింది. దాని తర్వాత జనాభా పెరిగిన తర్వాత దీనికి ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో అందరి వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు కానీ, దాని తర్వాత ఏదైనా తిండి పదార్థాలు కానీ దాంట్లో వేస్తున్నారు. వేసిన తర్వాత అది ఈవెన్ వర్షాకాలంలో కూడా ఫ్రెష్ వాటర్ ఇప్పుడు ఈ కాలంలో పోవట్లేదు. మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి ఎంత వాసన వస్తుంది. అక్కడ వాసన ఈడ నిలబడలేని పరిస్థితి. ఇక్కడ వరకు ఇల్లులు వచ్చినాయి కానీ ఎవరు దానికి పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరికి చెప్పినా నేనేస్తలే అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా చాలా మాటకి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఏదైనా పార్టీ చేసుకుని దావత్ చేసుకున్నా తీసుకొచ్చి ఇక్కడనే పాడేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అది కరగదు, అట్లనే ఉంటుంది. ఇంకా దానివల్ల ఇంకా వాసన వస్తుంది దాన్ని. ఈ నీళ్ళు ఇట్లా పోతుంటూ మనకు ఈ జనవాడ చెరువు ఉంది. ఇక్కడ ఆ జనవాడ చెరువులో పోతాయి. జనవాడ చెరువులో పోయిన తర్వాత కొంచెం అది ఓవర్ఫ్లో అయింది అనుకోండి, మళ్ళీ ఉస్మాన్ సాగర్ మన గండిపేట లేకలోకి పోతుంది. అది ఎందుకంటే నాలా కంటిన్యూగా లేదు, ఇది బ్లాక్ అయింది. ఇక్కడ నుంచి మనం జనవాడ చెరువులోకి పోతే జనవాడ చెరువు ఓవర్ఫ్లో అయిన తర్వాత అది మళ్ళీ గండిపేటలో కలుస్తాయి. ఆ నీళ్లు మొత్తం ఇక ఏమవుతుందో మా గండిపేట నీళ్లు కూడా అది మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఖరాబ్ అయ్యి దానిలో ఉన్న జీవాలు కానీ లైక్ ఫిష్ అన్నీ ఖరాబ్ అవుతుంది. ఆ వాటర్ కూడా యూస్ కాకుండా అయిపోతుంది అన్నమాట. అంటే దీనికి అధికారులు కానీ మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా ఉండాలి, దాంతోపాటు డ్రైనేజ్ కూడా కొంచెం బెటర్ ఆప్షన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బుల్కాపూర్ నాలా మరియు ఇక్కడ దాదాపుగా చేవెళ్ళ ప్రాంతం నుంచి ఇక్కడ హైదరాబాదు మన సెక్రటేరియట్ అక్కడ బుద్ధ భవన్ వరకు ఈ యొక్క బుల్కాపూర్ నాలా ఉన్నది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమిటంటే దాదాపుగా ఇక్కడ బుల్కాపూర్ నాలా మొత్తం కూడా ఒక డ్రైనేజ్ వాటర్ వదిలేసేసి ఇక్కడ గండిపేట చెరువు ఇక్కడ మన గండిపేట ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయం గండిపేట చెరువులోకి మొత్తం వెళ్ళడం జరుగుతుంది. అయితే చాలా మాటలు అధికారులకు మేము చెప్పడం జరిగింది. ఈ యొక్క బుల్కాపూర్ నాలలో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా గండిపేట చెరువులకు వెళ్తున్నది. కానీ అధికారులకు దాదాపుగా చాలా మాటలు మేము విన్నవించుకున్నాము, దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది, ఎక్నాలజ్మెంట్ కూడా ఉన్నాయి. కానీ అధికారులు ఎవరు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఈ బుల్కాపూర్ నాలా విషయంలో కానీ 111 జీవో విషయంలో కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు ఒకటే బాధ, మీతో మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ విన్నవించుకుంటున్నది ఏంటంటే ఈ బుల్కాపూర్ నాలను దాన్ని కాపాడండి. దాదాపుగా ఇప్పుడు జన్వాడ నుంచి కోకాపేట వరకు నాలా విశాలంగా కరెక్ట్గా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ ఒటినాలపల్లి అడ్డదారిలో డ్రైనేజీ ఇల్లీగల్గా అక్కడ బుల్కాపూర్ నాలలో వేయడం జరిగింది. ఆ నాల మొత్తం కూడా కొట్టుకొచ్చి గండిపేట చెరువుల్లో తాగే నీళ్ళల్లో కలవడం జరుగుతుంది. దాంతో గండిపేట జలాశయం అంతా కూడా బురదగా ఎర్రగా కలర్గా చాలా మారి మరి హైదరాబాద్కు అక్కడ విడిపించడం జరుగుతుంది ఆ వాటర్ను. దయచేసి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ను ఇమ్మీడియట్లీ దాన్ని గండిపేట చెరువు నుంచి కాపాడాలని చెప్పి నేను విన్నవించుకుంటామున్నాము. హైదరాబాద్ నగరానికి ప్రాణాధారమైనటువంటి ఉస్మాన్ తర్వాత హిమాయత్ సాగర్ జంట శిలాలకు సంబంధించినటువంటి వాటర్లో కలిసే నాల ఇదే మనకు ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఈ నాల. ఫిరంగి నాలతో పాటు ఈ బుల్కాపూర్ తర్వాత మీర్జాగూడ ఈ ఊరు నుంచి ఇంకా పైన నుంచి వస్తున్నటువంటి పొల్యూట్ వాటర్తో సో మనకి చూడొచ్చు విజువల్స్లో. సో ఈ వాటర్ అంతా కూడా అందులో కలవడం వల్ల ఏదైతే జెండా శిలాలలో కలవడం వల్ల కింద ఉన్నటువంటి ఓల్డ్ సిటీతో పాటు మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, నాంపల్లి, మల్లేపల్లి, తర్వాత బర్కత్పుర, నారాయణగూడ, కాచిగూడ, గోల్కొండ ఈ ఏరియాలో మొత్తం కూడా గండిపేట జిల్లాలకు సంబంధించినటువంటి వాటర్ సరఫరా కొంత అవుతుంది. కాబట్టి సో ఈ బుల్కాపూర్ నుంచి జన్వాడ నుంచి వచ్చేటువంటి ఈ వ్యర్థాల నుంచి తర్వాత కాలుష్య ఈ ప్లాస్టిక్ కానీ ఇంకా ఈ బురద వర్షాకాలం వచ్చేటువంటి బురద వల్ల పూర్తిగా కలవడంతో
ఆ కింద ఉన్నటువంటి ఏరియాలు మొత్తం సిటీలో ఉన్న ఏరియాలు కూడా పూర్తిగా కూడా ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ గండిపేట పైన ఉన్నటువంటి జన్వాడ గ్రామం వద్ద దాదాపు 50 అడుగుల వెడల్పు 2 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ బుల్కాపూర్ నాలలో భారీ ఎత్తున మురుగునీరు నిలిచి ఉంది. తర్వాత జన్వాడ ముందున్నటువంటి మిర్జాగూడ, ఖానాపూర్ గ్రామాలతో పాటు ఈ బుల్కాపూర్ నాలాను మూసివేయడంతో మురుగునీరు అంతా కూడా ముందుకు పోలేక, అంటే ఇప్పుడు ఈ వెళ్తున్నటువంటి నీరంతా కూడా జన్వాడలోని కింద చెరువు ఉంటుంది. ఆ చెరువు ఓవర్ఫ్లో అయితే గండిపేట చెరువులో కలిసిపోతున్నాయి. గండిపేటలో పడడంతో పూర్తి అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చాలా వరకు చనిపోతున్నాయి. నీరు రంగు కూడా మారిపోతుందంటూ కూడా చెప్తున్నారు. తర్వాత దీనికి సమీపంలో ఉన్నటువంటి అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా స్మెల్తో పాటు ఈ దోమలు కుట్టడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇందులో పడి కూడా చాలా వరకు ఇప్పటివరకు 3 కూడా చనిపోయారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో తక్షణమే కొంత అధికారులు శ్రద్ధ చూపి ఈ వ్యర్థాలను తొలగించాలని కూడా చెప్తున్నారు. ఇక బుల్కాపూర్ నాలకు ఇప్పుడు ఒక వర్షం పడితే పెద్ద ఎత్తున నిలిచి ఉన్న ఈ మురుగునీరంతా కూడా ఈ గండిపేట జలాశయంలో చేరడంతో పాటు ఈ మురుగునీరు అంతా కూడా ముందుకు వెళ్ళలేక కొంత గ్రామాల్లోకి కూడా వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జన్వాడ తర్వాత మహారాజ్పేట, ఈ మీర్జాగూడ ప్రాంతాలకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే ఈ మురుగునీరు అంతా కూడా ఈ బుల్కాపూర్ నాలా నుంచే ప్రవహిస్తుంది. సో వరద నీరు కూడా ఇదే నాలా నుంచి రావాలి, కానీ ఇక్కడ అధికారుల కొంత పట్టించుకోకపోవడం వల్లనే ఇటు వర్షం నీరు తర్వాత ఇండ్లలో నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి అంతా ఇందులో కలిసిపోయి ఇదంతా కూడా కింద ఉన్నటువంటి జంట జలాశయాల్లో కలవడంతో నీరు రంగు మారిపోతుంది, అందులో ఉన్నటువంటి జీవరాశులు చనిపోతున్నాయి. సో ఖచ్చితంగా దీనిపైన కొంత చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఇక ఈ గండిపేట జలాశయానికి సంబంధించి పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. సో గండిపేట జలాశయం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వాటర్ బోర్డు అధికారులు కూడా సిబ్బంది ఉన్నారు, కానీ ఈ యొక్క అధికారి కూడా దీన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు. సో అక్కడ కలర్ మారిపోయింది, నీటి కలర్తో పాటు చాలా వ్యర్థాలు చేరుతున్నాయి. సో అక్కడ పర్యాటకులు కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాను అది అక్కడ సమస్య, అంటే ఈ వ్యర్థాలతో కూడినటువంటి వాటర్ అందులో రావడం వల్ల అక్కడ కొంత స్మెల్ కూడా వస్తున్నట్టు చెప్తున్నారు. అటు పర్యావరణవేత్తలు కూడా దీని పట్ల చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు. ఎందుకంటే మంచినీటి సరస్సును ఇట్లా రాను ఒక విష సరస్సుగా మారడం పట్ల కూడా కొంత వారు శ్రద్ధ చూపాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ పైనున్న గ్రామాల్లో మొత్తం మీర్జాగూడ తర్వాత బుల్కాపూరు, జన్వాడ ఈ గ్రామాల నుంచి ఎక్కువగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఈ నాలాలు కూడా కొంత ఖచ్చితంగా వాటిని నాలాలు క్లోజ్ చేయడమా లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడమా, సో ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం గండిపేట జలాశయాలను రక్షించుకోవచ్చు. ఆ నీరు రంగు కానీ కాలుష్యం కూడా కొంత తగ్గించాలంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో శ్యామ్తో అనిల్ V6 న్యూస్ గండిపేట నుండి.